వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక డిఎల్సీ ఏర్పాటు చేయాలని, సాగులో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలని 5వ షెడ్యూల్లో చేర్చాలని భారీ ర్యాలీతో ధర్నా నిర్వహించడం జరిగింది. అర్ల గ్రామానికి ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరుతూ రోలుగుంట మండలం మెయిన్ రోడ్డు నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించడం జరిగింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ శివారు పీతురుగడ్డ, లోసింగి, పెద్దగరువు, గుర్రాలబైలు, కొరుప్రోలు, పెదపేట, పనసలపాడు, గంగవరం గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు 96 కుటుంబాలు 30 సంవత్సరాల నుండి అటవీ భూముల్లో సాగు చేస్తూ జీడి, మామిడి, అపరాలు వంటివి పండిస్తూ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కానీ సాగులో ఉన్న పట్టాలు ఇవ్వలేదని ప్రత్యేక డిఎల్సీ అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు అవ్వటం వలన సాగులో గిరిజనులు ఉన్నారు, కానీ పట్టాలు మాత్రం గిరిజనేతల చేతిలో ఉన్నాయని, దీనివలన గిరిజనుల భూములను లాక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని, వీరికి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని, అర్ల పంచాయతీ పరిధిలో గుర్రాలబైలు, గదవపాలెం గ్రామాలకు ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని, గదపాలెం, గుర్రాలబైలు గ్రామాలకు వర్షం వస్తే కరెంటు ఉండటం లేదని, మేము చీకట్లో బ్రతుకుతున్నామని, మాకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఒకరోజు రాత్రి బస ఏర్పాటు చేయాలంటూ నినాదాలతో రోలుగుంట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. అనంతరం ఎంఆర్ఓ నాగమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి కె గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి, గిరిజన సంఘం నాయకులు కొర్రా కొండబాబు, గెమ్మిల చంద్రరావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ వారు మానవ హక్కుల కమిషన్లు అన్నీ కూడా గిరిజనుల భూములకి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్లు లేవని లెటర్లు ఇచ్చారు. దీనికి జిల్లా కలెక్టర్ గారికి 4 సార్లు కాగితాలు పెడితే, మీ కాగితాల్లో మీ ఇచ్చిన రిపోర్ట్లో డిస్ప్యూట్ రిజిస్టర్లు ఉన్నాయని చెప్పి ఆఫ్లైన్లో మీ కార్యాలయంలో ఇస్తాం. కానీ డిస్ప్యూట్ ప్రతిపాదన పంపించండి ఆర్డీఓ గారి ద్వారా మనం ఫోన్ చేస్తే మేము అది 8/1 6 కేసు ఉందండి అని మనకి చెప్తాం. మేము 3 నెంబర్లు ఇచ్చాం. 8/1 కేసు ఉన్నప్పుడు 6/9, 6/1 ఈ భూములన్నీ గిరిజనులే సాగులో ఉన్నారు, ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అన్నాం. కానీ ఆడికేటి లేదు. రెండోది ఏంటంటే అది డిస్ప్యూట్ లో పెట్టమని ఈ అర్లా నుంచి అర్లా పనసలపాడు నుంచి ఒక అబ్బాయి చెప్పాడు. చంద్రరావు ఏడి చెప్పు మేడం గారికి మన బాధ. అబ్బాయి కాదు, అర్లా నుంచి నేను మొహాలు తెలుస్తాను. అర్లో రెండు బయటికి కుర్రోడు రాలేదండి, వైజాగ్ వెళ్ళి ఒకటి ఇంకా వచ్చారండి, ఉండండి. వాళ్ళు ఒకటి బాగోలేదు. అది డిస్ప్యూట్ లో పెట్టమనేసి అన్నారు. నేనేమో అది 6వ అప్పీల్లో ఉంది అనేసి. ఒక నెంబర్ అండి మేడం, 8/1 ఉందండి, లేదు మేడం, 6/9 లేదు మేడం. రెండోది ఆ లెటర్ కూడా ఆర్డీఓ నుంచి మళ్ళీ పంపించి మొన్న కూడా డ్యూటీగా మాట్లాడతారు. ఫైల్ అంత ఇచ్చారు. మీ ఫైల్లే మేము మా కొత్తగా తయారు చేయాలి మేడం. రెండోది ఏంటంటే మన రాజానిపేట క్వారీ దగ్గర అనేక ఊర్లు పోతానండి, దెబ్బలు తగులుతాను, ఇబ్బంది అయిపోతుందండి అని చెప్పేసి మేము లెటర్ కలెక్టర్ గారికి ఇచ్చాం, మళ్ళీ ఆర్డీఓకి ఇచ్చాం. మీరు కూడా స్పందించారు, సందర్శించారు. మీ రిపోర్ట్ వచ్చే వాళ్ళు మీరు ఆర్డీఓ ఇచ్చాం. ఆ రెండో ప్రశ్న. మూడోది ఏంటంటే అర్ల నుంచి చాలా దూరం బియ్యం తెచ్చుకుంటాం, రాజానిపేట వెళ్తాం. డిపో పెట్టమనేనా? ఆ డిపో రాలేదన్నారు ఆర్డీ హాస్టల్. ఇక్కడ రాలేదు, మాకు ప్రతిపాదన మీరంతా అయిపోతున్నారు. ఈ 3తో పాటు మెయిన్ మీరు డిఎల్సీకి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ పంపించి నాకు ఏం లేదు. ఇప్పుడు ఎవరెవరు సాగులో ఉన్నారనేది నాకు ఒక దరఖాస్తు రాశారు. చేర్చాలి, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు 5వ షెడ్యూల్లో చేర్చాలి, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు 5వ షెడ్యూల్లో చేర్చాలి, గిరిజన భూములకు రక్షణ కల్పించాలి, గిరిజన భూములకు రక్షణ కల్పించాలి, గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.